రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, రైతులను కూర్చోబెట్టు. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. మీ పేరన్నా? మల్లేశం కాబట్టి ఆశిట్ల గవర్గం తంగలపల్లి మండలం. రుణమాఫీ అయిందన్నా మీకు? 5 లక్షల రూపాయలు అయింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందండి. కాలేగా కేసీఆర్ అంటాడు మొత్తం ధరలకు దోసిపెట్టిండు. రుణమాఫీ అయిందన్నా మీకు? ఎంతైందన్న? 1,30,000. భార్య భర్తలకు ఇద్దరికి ఉంటే మాపైనాయి. ఫస్ట్ విడతలై, సెకండ్ విడతలై 1,50,000 దాకా మాపైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ అయిందా మీకు? మాకు కాలేదు. ఏం పేరన్నా? మహేందర్. ఎవరన్నా మీరు? ఈ సిరిసిల్ల నియోజకవర్గం అంటే కేటీఆర్ నియోజకవర్గం ఇది. రుణమాఫీ అయిందన్న మీకు? అయింది. ఎంత ఉన్నది? ఒకటి 80,000, ఒకటి 1,00,000. లక్ష అంటే మీరు మొత్తం 1,80,000 మీకు మాఫీ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ జరిగిందా మీకు? ఏ ఊరు మీరు? ఓకే, మీది రుణమాఫీ జరిగిందండి. ఎంత ఉన్నా మీరు? 50,000 ఉన్నాయి. అంటే ఫస్ట్ విడతలు అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? మాకు జరగలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రుణమాఫీ జరిగింది. సో సంతోషంగా ఉన్నారా మీరు? రుణమాఫీ అయిందన్నా మీకు?